మార్కెట్ లోకి వస్తే పల్పు వినియోగం బాగా పెంచాలి. పెంచితే మనం చేసే 2 లక్షల నుంచి 3 లక్షల టన్నుల పల్పు మన దేశానికే సరిపోతుంది కరెక్ట్ గా కన్స్యూమ్ అయితే. దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటే ఈ రోజు మనం తాగే మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ డ్రింక్స్ లో 5 నుంచి 10% పల్పు కూడా వాడటం లేదు. ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రైతు మంచి ఉద్దేశించి, పాకు ఉద్దేశించి మ్యాంగో జ్యూసెస్ కాదు, ప్రతి జ్యూస్ ని 12% జిఎస్టీ స్లాబ్ నుంచి 5% తీసుకొచ్చారు. ఒక మంచి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ రిడక్షన్ ప్లాన్ చేసింది. కానీ దీని వల్ల సత్ఫలితం రావడం లేదు. ఇది చెప్పడానికి నేను బాధపడుతున్నాను. రైతుకు ఉపయోగం ఎలా జరుగుతుందన్నదే ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. నా అనుభవంలో ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని నిందించినా సమస్య అనేది 2 రకాలుగా ఉంది. మామిడి గుజ్జు అనేది జాతీయంగాను అంతర్జాతీయంగాను 2 రకాలుగా అమ్ముతున్నాము. ఒకటి జాతీయం, రెండవది అంతర్జాతీయం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ గురించి కొద్దిగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, లోపం ఎక్కడ జరుగుతా ఉంది అనేది డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. మామిడి గుజ్జుని మేము డైరెక్ట్ గా వ్యాపారం చేయట్లేదు. 1 నెల పాటు అందుబాటులో ఉన్న, 1 నెల నుంచి 1.5 నెల వరకు అందుబాటులో ఉన్న తోతాపురి మామిడికాయలను సంవత్సరం పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా మేము గుజ్జుగా మార్చి నిల్వ చేస్తున్నాము. ఈ నిల్వ చేసినందుకు గాను మాకు వేరే ఎక్స్పోర్ట్ అంటే వ్యాపారస్తులు 1 కేజీ మామిడికాయకి సుమారుగా 4 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ 4 రూపాయలు తీసుకొని మేము ప్రాసెస్ చేసి వాళ్ళకి ప్యాక్ చేసి మేము సంవత్సరం పూర్తిగా ఈ పల్పు అందుబాటులో ఉన్నంత వరకు మేము సహాయపడుతున్నాము. ఇక్కడ ఒక అపోహ ఉంది, మామిడి గుజ్జు పరిశ్రమలే రేట్ను నిర్ణయిస్తున్నారనడం కరెక్ట్ కాదు. అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చినట్లు మాట్లాడి మీతో చప్పట్లు కొట్టించుకోవడం, ప్రశంసలు అందుకోవటం ముఖ్య ఉద్దేశం కాదు. ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఒక రైతు బిడ్డగా నేను చెప్పవలసిన నా కనీస బాధ్యత. మీ అందరినీ నొప్పించినా కూడా నా మీద ఉంది కాబట్టి ఈ రోజు ఈ సభాముఖంగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను అందరికీ వివరంగా చెప్పదలుచుకున్నాను. ఈ వ్యాపారస్తులు, ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్న కొంతమంది ఆర్డర్ గ్రాప్ చేయాలని ఒకరి మీద ఒకరు పోటీ తత్వంతో పల్పు రేట్ ని దారుణంగా మార్కెట్ లో తగ్గించేస్తున్నారు. ఎక్స్పోర్ట్ మార్కెట్ లో వాళ్ళు చేసే 100 టన్నులు 200 టన్నుల వ్యాపారానికి వాళ్ళ స్వార్థానికి తగ్గించి ఆ ప్రైస్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫిక్స్ చేస్తున్నారు. మిగతా ఎక్స్పోర్టర్స్ కూడా వివిధ పరిస్థితుల్లో, నేను అందరికీ నిరూపించడం లేదు, కొందరు స్వార్థానికి మొత్తం టోటల్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ, ఇండియన్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ లాంటి మామిడి పళ్ళు పండించే మన టోటల్ ఇండస్ట్రీ, టోటల్ రైతాంగం దెబ్బతింటాది. ఈ రోజు దారుణంగా $300 కి బంగారం లాంటి మన తోతాపురి మ్యాంగో పళ్ళు మార్కెట్ ఫిక్స్ చేశారు. దానికి అనుగుణంగా మామిడి కొనుగోలు చేయాల్సి వస్తే 5 రూపాయలు కూడా దక్కని దయనీయ పరిస్థితిలో మన మామిడి ఉంది. ఈ రోజు చక్కెర తీసుకున్న 50 రూపాయల కేజీ. మన మ్యాంగో పళ్ళు రేటు చెప్పుకోవడానికే అవమానకరంగా ఉంది. 7 రూపాయలకి, అంటే అన్ని ఖర్చులు పోను 7 రూపాయలకి మనం అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముతున్నామంటే ఎంతకన్నా దయనీయ పరిస్థితి ఒకటి. నేను గౌరవ ప్రజా ప్రతినిధులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈ ప్రస్తావన అంటే ఇది ఇండివిజువల్ గా కానీ అది కొందరు రైతులు కానీ దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇది కంట్రోల్ చేయాలంటే కేవలం ఇండియన్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయితే కానీ దీనిపైన కంట్రోల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని కొన్ని సంస్థలు ఇంటర్వ్యూన్ అయ్యి ఈ ధరని
నిర్ణయించాలి. ఇంతకన్నా తక్కువ అమ్మకూడదు అనే ధర నిర్ణయం వచ్చినప్పుడు మాత్రమే మన రైతులు మనం బాగుపడగలము. ఆ రోజు మార్కెట్ పరిస్థితులను బట్టి ఆ ధర ఫిక్స్ అయితే ఆ ధరకు అనుకూలంగా ప్రతి ఒక్కరూ మామిడికి ఒక గౌరవప్రదమైన గిట్టుబాటు ధర కల్పించగలరని నా అభిప్రాయం. దీనిపైన ఇంకా డీటెయిల్డ్ గా మేము కొంత ఇన్ఫర్మేషన్ గౌరవ ప్రజాప్రతినిధులకు ఇస్తాము. వాళ్ళు చంద్రబాబు వరకు తీసుకెళ్లి దీంట్లో ఇంటర్వ్యూ చేయగలిగితే మాత్రమే మనము మన భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం.